హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియో ఎవరైతే తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పెళ్లి భోజనం లాంటి వీడియో, అంటే వివాహ భోజనం లాంటి వీడియో అనమాట. ఓకే, మీరు ఎంత తింటే అంత మేము సర్వ్ చేస్తూ ఉంటాం. అంటే మీరు ఎంత నేర్చుకుంటే అన్ని కాన్సెప్ట్స్ మేము సర్వ్ చేస్తూనే ఉంటాం ఈ వీడియోలో. హిందీ మాట్లాడడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇవి సరిపోతాయి అనే అన్ని కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మనం కవర్ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఇన్ని కాన్సెప్ట్స్ హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టీచ్ చేసిన వీడియో అయితే రాలేదు. ఓకే, సో ఇవే కాదు, ఇవి జస్ట్ ఒక 100 మాత్రమే. ఒక వర్బ్ తీసుకుని తెలుగులో మనం 600 నుంచి 700 రకాలుగా మాట్లాడతాం. సో వాటన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోస్ లో, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో కవర్ చేయబోతున్నాను. సో ఇన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి, ఇన్ని స్ట్రక్చర్స్ మీ దగ్గర తీసుకురావడానికి మాకు చాలా టైం పడుతుంది. సో అంత రీసెర్చ్ మేము చేస్తూ, అంత టైం మేము ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మీరు మాకు చేయవలసిన హెల్ప్ ఏంటి అంటే, ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, జస్ట్ లైక్ చేయండి చాలు. ఆటోమేటిక్గా ఈ వీడియో చాలా మంది రీచ్ అవుతుంది, మాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది అంతమంది చూడడం ద్వారా. స్టార్ట్ చేద్దాం మరి. ముందుగా ఎవరినైనా తిను అని చెప్పాలనుకున్నప్పుడు ఖావో అంటాం. ఖావో అంటే తిను. ఇంగ్లీష్లో ఈట్, ఈట్ దిస్, ఇది తిను. యహ్ ఖావో, ఇది తిను. యహ్ ఇది, ఖావో తిను, ఇది తిను. ఓకే, ఈట్ దిస్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. తింటే, తింటే. ఖానేసే, ఖానేసే అంటే తింటే. ఇసే ఖానేసే ఊర్జా మిల్తీ హై. ఇసే ఖానేసే, దీని తింటే, దీనిని తింటే ఊర్జా, ఊర్జా అంటే శక్తి అనమాట. మిల్తీ హై దొరుకుతుంది, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, బై ఈటింగ్ దిస్ వీ కెన్ గెట్ ఎనర్జీ. బై ఈటింగ్ అని చెప్తాం. ఖానేసే అంటే అర్థం ఏంటి? తింటే, అలాగే బై ఈటింగ్ సంథింగ్ అని చెప్పడానికి అనమాట. ఓకే, నెక్స్ట్ తినడం, తినడం. ఖానా, ఖానా అంటే తినడం. ఓకే, ఖానా అంటే ఫుడ్ అనే అర్థం వస్తుంది, అలాగే ఖానా అంటే తినడం అనే అర్థం వస్తుంది. ఖానా ఖావో అంటే భోజనము తిను, ఫుడ్ తిను అని అర్థం వస్తుంది. ఖానా భోజనము, ఖావో తిను. అదే ఖానా అంటే తినడం అనే అర్థం కూడా వస్తుంది. ఓకే, యహ్ ఖానా సెహత్ కే లియే అచ్చా హోగా. యహ్ ఖానా, ఇది తింటే, ఇది తింటే, ఇది తినడం, ఇది తినడం ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం అనమాట. ఓకే, సెహత్ అంటే ఆరోగ్యం. సెహత్ కే లియే అచ్చా హోగా, ఆరోగ్యానికి మంచిది అని చెప్తాం. ఓకే, ఈటింగ్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఈటింగ్ దిస్ విల్ బి గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే ఇది తింటే నీ ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం. తిన్నా. ఓకే, నేను తిన్నా అని ఎవరైనా మనం పర్మిషన్ తీసుకుంటున్నా లేదా సజెషన్ తీసుకుంటున్నా కూడా మనం ఖావు, ఖావు, కాప్లెస్ ఖావు అంటాం అనమాట. ఓకే, షల్ ఐ ఈట్ దిస్, షల్ ఐ ఈట్ దిస్ ఆర్ షుడ్ ఐ ఈట్ దిస్. ఇంగ్లీష్లో 2 విధాలు చెప్పొచ్చు. షల్ ఐ ఈట్ దిస్ లేదా మే ఐ ఈట్ దిస్, షుడ్ ఐ ఈట్ దిస్. నేను తినొచ్చా, నేను తిన్నా అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. మే ఐ ఈట్ లేదా షల్ ఐ ఈట్, ఇలా మనం చెప్పం. నెక్స్ట్ తినను, నేను తిన్ను అని చెప్పాలనుకున్నప్పుడు నహీ ఖావుంగా. నహీ ఖావుంగా అంటే తినను అని అర్థం వస్తుంది. అలాగే నహీ ఖావుంగి, మీరు లేడీ అనుకోండి, ఖావుంగి అంటారు. నహీ ఖావుంగా, నహీ ఖావుంగి అంటే నేను తినను అని అర్థం వస్తుంది. ఐ వోంట్ ఈట్, ఐ విల్ నాట్ ఈట్ లేదా ఐ వోంట్ ఈట్ అంటే నేను తిన్ను. ఐ వోంట్ ఈట్ లేదా ఐ విల్ నాట్ ఈట్. నెక్స్ట్ తినాలా అని అడగాలనుకోండి, ఖానా హై క్యా. ఓకే, ఇలా అడగవచ్చు. నేను తినాలా అంటే ముజే ఖానా హై క్యా, నేను తినాలా. నువ్వు తినాలా అంటే తుమ్హే ఖానా హై క్యా, నువ్వు తినాలా. అతడు తినాలా అని అడగాలనుకోండి, క్యా ఉసే ఖానా హై. డూ యూ హ్యావ్ టు ఈట్. ఇంగ్లీష్లో అయితే డూ యూ హ్యావ్ టు ఈట్ లేదా షుడ్ యూ ఈట్. అది నేను తినాలంటే షుడ్ ఐ ఈట్. ఓకే, డూ ఐ హ్యావ్ టు ఈట్, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ తినాలి. ఖానా హై అంటే తినాలా అంటే క్యా ఖానా హై. ఓకే, ఖానా హై క్యా, ఇలా మాట్లాడచ్చు. తినాలి అంటే ఖానా హై అని చెప్తాం. ఓకే, ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు ఈట్ లేదా హ్యావ్ టు ఈట్ అంటే తినాలి. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాలి. హీ హ్యాస్ టు ఈట్, అతను తినాలి. యూ హ్యావ్ టు ఈట్, నువ్వు తినాలి. ఇలా మనం మాట్లాడచ్చు. ముజే ఖానా హై, నేను తినాలి. తుమ్హే ఖానా హై, నువ్వు తినాలి. ఉసే ఖానా హై, అతను తినాలి. ఉన్హే ఖానా హై, వాళ్ళు తినాలి. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ తింటావా, నువ్వు తింటావా. ఖావోగే క్యా అంటే తింటావా అని అర్థం. ఓకే, విల్ యూ ఈట్, తిందామా. ఖాయే తిందామా. క్యా హమ్ ఖాయే, మనం తిందామా, ఇలా చెప్పొచ్చు. షల్ వి ఈట్ అంటే మనం తిందామా, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ తినగలను అని చెప్పాలనుకున్నప్పుడు ఖా సక్తా హూ అంటే తినగలను. మే ఖా సక్తా హూ, నేను తినగలను.
అదే మీరు లేడీ అనుకోండి, ఫీమేల్ వెర్షన్ ఎలా చెప్తాను అంటే ఖా సక్తీ హూ, మై ఖా సక్తీ హూ అంటే నేను తినగలను. ఐ కెన్ ఈట్. నెక్స్ట్ తినగానే ఖాతే హీ అంటే తినగానే. ఓకే, ఖాతే హీ వహా జావో, తినగానే అక్కడికి వెళ్ళు. ఖాతే హీ ముజే ఫోన్ కరో, తినగానే నాకు ఫోన్ చేయి. ఇలా మనం చెప్పొచ్చు. ఖాతే హీ అంటే తినగానే. యాజ్ సూన్ యాజ్ సమ్ వన్ ఈట్స్ లేదా యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ నువ్వు తినగానే. ఓకే, నెక్స్ట్ తినలేదు ఖాయా నహీ, నేను తినలేదు మైనే ఖాయా నహీ, నువ్వు తినలేదు తుమ్నే ఖాయా నహీ, అతడు తినలేదు ఉస్నే ఖాయా నహీ, వాళ్ళు తినలేదు ఉన్హోనే ఖాయా నహీ. ఓకే, నహీ ఖాయా లేదా ఖాయా నహీ ఎలా అయినా చెప్పొచ్చు. ఐ డిడెంట్ ఈట్, యూ డిడెంట్ ఈట్, దే డిడెంట్ ఈట్ ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ తినలేను మై నహీ ఖా సక్తా హూ, అదే మీరు స్త్రీ అయితే మై నహీ ఖా సక్తీ హూ ఇలా చెప్పొచ్చు. మై నహీ ఖా సక్తా హూ, మై నహీ ఖా సక్తీ హూ ఇలా మాట్లాడుతాం. ఐ కాంట్ ఈట్, ఐ కెనాట్ ఈట్, ఐ కాంట్ ఈట్. నెక్స్ట్ తినిరా ఖాకర్ అంటే తిని, ఆవో రా, ఖాకర్ ఆవో తినిరా. ఓకే, ఈట్ అండ్ కమ్ తినరా. తినకుండా వెళ్ళకు ఇలా తినకుండా అని చెప్తాం కదా మనం. తినకుండా అని చెప్పాలనుకున్నప్పుడు ఖాయే బినా అంటే తినకుండా. వితౌట్ ఈటింగ్ తినకుండా. ఖాయే బినా బాహర్ మత్ జావో, తినకుండా బయటికి వెళ్ళకు. ఖాయే బినా బాహర్ మత్ జావో, తినకుండా బయటికి వెళ్ళకు. డోంట్ గో అవుట్ వితౌట్ ఈటింగ్. నెక్స్ట్ తినే ఆమె ఖాతీ ఔరత్ అంటే తినే ఆవిడ. ఓకే, ఖాతీ బచ్చి తినే అమ్మాయి, తినే పిల్ల. సో ఇలా బచ్చి, ఖాతీ లడ్కి తినే ఆ బాలిక అమ్మాయి. సో ఇలాగా మనం చెప్పొచ్చు అనమాట. ఖాతీ ఔరత్, ఖాతీ లడ్కి ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, ఏ ఉమెన్ హూ ఈట్స్ ఇలా మనం చెప్పొచ్చు. ద ఉమెన్ హూ ఈజ్ ఈటింగ్ ఇలా కూడా చెప్పొచ్చు. తినేసాను ఖా చుకా థా, లేడీ అయితే ఖా చుకీ థీ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఈటెన్, తినేసాను, ఐ హ్యాడ్ ఈటెన్ బై ద టైమ్ హీ కేమ్ ఇలా మనం చెప్తాం. ఉస్కే ఆనే సే పెహ్లే హీ మై ఖా చుకా థా నేను తినేసాను. ఉస్కే ఆనే సే పెహ్లే హీ మై ఖా చుకా థా అలా చెప్పొచ్చు. అంటే అతను వచ్చే ముందే నేను తినేసాను. అదే ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ కేమ్. తినొచ్చా ఎవరైనా కూడా మనం తినొచ్చా అని అడగాలనుకోండి, క్యా మై ఖా సక్తా హూ నేను తినొచ్చా. కెన్ ఐ ఈట్ తినొచ్చా. క్యా మై ఖా సక్తా హూ నేను తినొచ్చా ఇలా మాట్లాడతాం. కెన్ ఐ ఈట్ నేను తినొచ్చా. నెక్స్ట్ తిన్నావా అని అడగాలనుకోండి, క్యా ఖాలియా లేదా ఖాలియా క్యా లేదా ఖాయా క్యా ఖాలియా క్యా అంటే తిన్నావా అని అర్థం వస్తుంది. ఓకే, డిడ్ యూ ఈట్ లేదా డిడ్ షీ ఈట్ ఆమె తిందా, డిడ్ హీ ఈట్ అతను తిన్నాడా. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు. అదే హిందీలో వచ్చేసరికి నువ్వు తిన్నావా, క్యా తుమ్నే ఖాలియా ఇలా చెప్తాం. అదే అతడు తిన్నాడా, క్యా ఉస్నే ఖాలియా అతను తిన్నాడా. ఆమె తిన్నదా, క్యా ఉస్నే ఖాలియా ఆమె తిన్నదా. వాళ్ళు తిన్నారా, క్యా ఉన్హోనే ఖాలియా ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకా తిను ఔర్ ఖావో. ఔర్ అంటే ఇంకా అనే అర్థం వస్తుంది, మరియు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఇంకా అనే అర్థంలో తీసుకుందాం. ఇంకా తిను అంటే ఔర్ ఖావో ఇంకా తిను. ఓకే, ఈట్ మోర్ ఇంకా తిను. కొంత తిను లేదా ఏదైనా తిను. కొంత తిను అంటే థోడా ఖావో అంటాం. థోడా అంటే కొంచెం, ఖావో అంటే తిను. ఇంకా ఔర్ థోడా ఖావో అంటే ఇంకొంచెం తిను అనే అర్థంలో ఔర్ థోడా ఖావో అని చెప్పొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏముంది, కుచ్ ఖావో అని ఉంది. కుచ్ ఖావో అంటే కొంత తిను అని అర్థం వస్తుంది, లేదా ఏదైనా తిను అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓకే, అదే కొంత తిను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈట్ లిటిల్ మోర్ అని చెప్పవచ్చు. అంటే కొంత తిను. అదే ఏదైనా తిను అని చెప్పాలనుకున్నప్పుడు ఈట్ సంథింగ్ అంటే ఏదైనా. ఈట్ సంథింగ్ ఏదైనా తిను. కుచ్ ఖావో ఏదైనా తిను, కొంత తిను.
అని హిందీలో అర్థం వస్తే కొంచెం తిను అని చెప్పాలనుకున్నప్పుడు థోడా కావో, ఇంకొంచెం తిను అంటే ఔర్ థోడా కావో. క్లియరా? ఈట్ సంథింగ్, ఏదైనా తిను. ఓకే, ఈట్ ఎ లిటిల్ మోర్ అంటే ఇంకొంచెం తిను. ఈట్ మోర్, ఇంకొంత తిను. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, తినట్లేదు. నహీ ఖా రహా హూ, మే నహీ ఖా రహా హూ, నేను తినట్లేదు. అతను తినట్లేదు, ఓ నహీ ఖా రహా హై, అతను తినట్లేదు. ఆమె తినట్లేదు, ఓ నహీ ఖా రహీ హై, ఆమె తినట్లేదు. వాళ్ళు తినట్లేదు, వే నహీ ఖా రహే హై, వాళ్ళు తినట్లేదు. ఇలా తినట్లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఖా రహా హూ, ఖా రహే హో, ఖా రహా హై, ఖా రహీ హై, ఖా రహే హై అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తినట్లేదు, అతను తినట్లేదు, ఆమె తినట్లేదు, ఇలా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. నాట్ ఈటింగ్, ఐఎమ్ నాట్ ఈటింగ్, యూ ఆర్ నాట్ ఈటింగ్, షీ ఈజ్ నాట్ ఈటింగ్, హీ ఈజ్ నాట్ ఈటింగ్, అతను తినట్లేదు. షీ ఈజ్ నాట్ ఈటింగ్, ఆమె తినట్లేదు. దే ఆర్ నాట్ ఈటింగ్, వాళ్ళు తినట్లేదు. ఓకే, యూ ఆర్ నాట్ ఈటింగ్, నువ్వు తినట్లేదు. ఇలా మనం యూ ఆర్ నాట్ ఈటింగ్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, తినడానికి అని చెప్పడానికి ఖానేమే అని చెప్పొచ్చు. ఖానేమే, తినడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఖానేమే కితనా సమయం లగ్తా హై, ఖానేమే కితనా సమయం లగ్తా హై అంటే తినడానికి ఎంత టైం పడుతుంది. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి టు ఈట్ అంటాం. తినడానికి అంటే టు ఈట్. ఓకే, టు ఈట్ తినడానికి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఈట్ అంటే ఎంత టైం పడుతుంది టు ఈట్ తినడానికి. తిననివ్వు, ఖానేదో తిననివ్వు, ముఝే ఖానేదో నన్ను తిననివ్వు, ఉసే ఖానేదో అతన్ని తిననివ్వు, ఉన్హే ఖానేదో వాళ్ళని తిననివ్వు. అలా అనమాట. ఎవరినైనా కూడా తిననివ్వు, నన్ను తిననివ్వు, వాళ్ళని తిననివ్వు, వీళ్ళని తిననివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు ఖానేదో తిననివ్వు అని చెప్పొచ్చు. లెట్ మీ ఈట్ అంటే నన్ను తిననివ్వు. లెట్ హిమ్ ఈట్ అతన్ని తిననివ్వు. లెట్ హర్ ఈట్ ఆమెను తిననివ్వు. లెట్ దెమ్ ఈట్ వాళ్ళని తిననివ్వు. తర్వాత తినబోయాను, నేను తినబోయాను, ఈలోపే ఫోన్ కాల్ వచ్చింది. ఇలా మనం ఏదైనా తినబోయాను అని చెప్తాం కదా తెలుగులో మనం. అలా తినబోయాను అని చెప్పాలనుకున్నప్పుడు మే ఖానే వాలా థా, అదే లేడీ అయితే మే ఖానే వాలి థీ అని చెప్తుంది. మే ఖానే వాలా థా, మే ఖానే వాలి థీ. ఇతనేమే ఫోన్ కాల్ ఆయా, ఇతనేమే ఇంతలో ఫోన్ కాల్ ఆయా, ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, మే ఖానే వాలా థా నేను తినబోయాను పురుషుడైతే, మే ఖానే వాలి థీ నేను తినబోయాను స్త్రీ అయితే. ఇతనేమే ఇంతలో ఫోన్ కాల్ ఆయా, ఫోన్ కాల్ వచ్చింది. ఇంగ్లీష్లో ఐ వాజ్ అబౌట్ టు ఈట్ అంటాం. అంటే నేను తినబోయాను అని అర్థం. ఇంగ్లీష్లో ఐ వాజ్ అబౌట్ టు ఈట్ లేదా ఐ వాజ్ గోయింగ్ టు ఈట్. ఐ వాజ్ అబౌట్ టు ఈట్, ఐ వాజ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినబోయాను అని అర్థం అనమాట. తినొచ్చా ఈ తినొచ్చా అని చెప్పడానికి రెండు రకాలుగా మనం చెప్పచ్చు. మనం ఎవరినైనా పర్మిషన్ అడుగుతున్నాం, అలాగే లేదా ఎవరినైనా సజెషన్ అడుగుతున్నాం. డాక్టర్ గారు నేను ఈ వెజిటబుల్ తినొచ్చా అండి, ఈ వెజిటబుల్ తినొచ్చా, ఏదో మీకు ఏదో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లం ఉంది. సో దట్ ఏంటంటే మన డాక్టర్ని అడుగుతూ ఉంటాం, ఇది తినొచ్చా, నేను నాన్ వెజ్ తినొచ్చా, ఇలా అడుగుతుంటాం, సజెషన్ అడుగుతున్నాం అక్కడ. అలా సజెషన్ అడుగుతున్నప్పుడు కానీ లేదా మనం పర్మిషన్ అడుగుతున్నప్పుడు రెండింటికి కూడా మనం ఇలా అడగవచ్చు. క్యా మై ఖా సక్తా హూ డాక్టర్ సాహెబ్, క్యా మై నాన్ వెజ్ ఖా సక్తా హూ. ఓకే, అంటే నేను నాన్ వెజ్ తినొచ్చా. డాక్టర్ సాహెబ్ అంటే గారు అని అర్థం వస్తుంది. డాక్టర్ సాహెబ్, డాక్టర్ గారు, క్యా మై నాన్ వెజ్ ఖా సక్తా హూ నేను నాన్ వెజ్ తినొచ్చా. మాంసాహార్ ఖా సక్తా హూ నేను మాంసాహారం తినొచ్చా అని అడుగుతున్నాం. ఇంగ్లీష్లో కెన్ ఐ ఈట్. ఓకే, కెన్ ఐ ఈట్ డాక్టర్, కెన్ ఐ ఈట్ నాన్ వెజ్ ఇలా మాట్లాడతాం కదా. సో అలా. నెక్స్ట్, రేపు తిను. రేపు అంటే కల్ అంటాం హిందీలో. కల్ ఖావో తిను. కల్ రేపు, ఖావో తిను, రేపు తిను, కల్ ఖావో. ఈట్ టుమారో. ఎంత తినాలి. కిత్నా అంటే ఎంత. ఖానా హై అంటే తినాలి. కిత్నా ఖానా హై అంటే ఎంత తినాలి. హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు ఈట్ అని చెప్పొచ్చు. హౌ మచ్ షుడ్ ఐ ఈట్ ఇలా కూడా చెప్పొచ్చు. హౌ మచ్ షుడ్ ఐ ఈట్, హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను ఎంత తినాలి అని ఒక సజెషన్ అడుగుతున్నాం, లేదా నేను ఎంత తినాలి అని నార్మల్ క్యాజువల్గా అడుగుతున్నాం. క్యాజువల్గా అడగడానికి హౌ మచ్ డూ ఐ హ్యావ్ టు ఈట్ అంటాం. లేదా మీరు సజెషన్ అడుగుతున్నారు అనుకోండి, హౌ మచ్ షుడ్ ఐ ఈట్ ఇలా మాట్లాడు. నెక్స్ట్, ఏమి తినాలి. క్యా ఖానా హై. క్యా అంటే ఏమిటి, ఖానా హై తినాలి. క్యా ఖానా హై ఏం తినాలి. వాట్ షుడ్ ఐ ఈట్, క్యా ఖానా హై ఏం తినాలి. నెక్స్ట్, కలిపి తిను. కలపడాన్ని మిలానా అంటాం. మిలాకర్ ఖావో అంటే కలిపి తిను. మిలాకర్ కలిపి, ఖావో తిను. మిలాకర్ ఖావో అంటే కలిపి తిను.
మిక్స్ ఇట్ అండ్ ఈట్. మిక్స్ ఇట్ అండ్ ఈట్. మిక్స్ అంటే కలపడం కదా, మిక్స్ ఇట్ అండ్ ఈట్, కలిపి తిను. తినకముందు, తినకముందు. ఓకే, తినకముందు నాకు ఒకసారి ఫోన్ చేయి, ఇలా ఏదైనా మనం చెప్పాలనుకోండి. తినకముందు, తినే ముందు, తినకముందు. ఇలా తినకముందు తినే ముందు అని చెప్పడానికి ఖానేకే పెహలే, ఖానేకే పెహలే లేదా ఖానేసే పెహలే ఎలా అని చెప్పొచ్చు. ఖానేకే పెహలే, ఖానేసే పెహలే ఏదైనా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో బిఫోర్ ఈటింగ్. సో ఖానేసే పెహలే యా ఖానేకే పెహలే, బిఫోర్ ఈటింగ్, తినకముందు. కాల్ మీ బిఫోర్ ఈటింగ్, ఖానే సే పెహలే ముझे కాల్ కరో. ఓకే, కాల్ మీ బిఫోర్ ఈటింగ్, ఖానే సే పెహలే ముझे కాల్ కరో. తినకముందు నాకు ఒకసారి ఫోన్ చేయు. తినడం తప్ప, తినడం తప్ప మనం తెలుగులో చెప్తూ ఉంటాం. తినడం తప్ప, తినడం తప్ప తనకి ఏం తెలియదు, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. చూడండి, తినడం తప్ప. ఖానేకే అలావా, ఖానేకే అలావా అంటే అర్థం ఏంటి? తినడం తప్ప. బిసైడ్స్ ఈటింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈటింగ్, అపార్ట్ ఫ్రమ్ ఈటింగ్ और बिसाइड्स ईटिंग. खाने के अलावा उसको और कुछ नहीं पता. ओके, खाने के अलावा उसको और कुछ नहीं पता. అతను తినడం తప్ప ఇంకేం తెలియదు అతనికి ఏం తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్ బిసైడ్స్ ఈటింగ్. హీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్ అని కూడా చెప్పొచ్చు. ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమి అని అర్థం రావాలనుకున్నప్పుడు ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పొచ్చు. హీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్ బిసైడ్స్ ఈటింగ్, అపార్ట్ ఫ్రమ్ ఈటింగ్. ఓకే, ఎక్సెప్ట్ ఈటింగ్. ఓకే, అంటే తప్ప అనే అర్థంలో ఇలా మనం చెప్పొచ్చు. బిసైడ్స్ ఈటింగ్, అపార్ట్ ఫ్రమ్ ఈటింగ్ లేదా ఎక్సెప్ట్ ఈటింగ్ అంటే తనకి ఇది మాత్రం తెలుసు. తినడం రాదు, తినడం రాదు. ఖానా నహి ఆతా, ఖానా నహి ఆతా, తినడం రాదు, నాకు తినడం రాదు. ముझे ఖానా నహి ఆతా, ముझे నూడిల్స్ ఖానా నహి ఆతా, నాకు న్యూడిల్స్ తినడం రాదు. ముझे నాకు, నూడిల్స్ ఖానా నహి ఆతా, తినడం రాదు. ముझे మోమోస్ ఖానా నహి ఆతా, నాకు మోమోస్ తినడం రాదు. ఇలా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ముझे అంటే నాకు అని అర్థం. ఉసే ఖానా నహి ఆతా, అతనికి తినడం రాదు. ఉన్హే ఖానా నహి ఆతా, వాళ్ళకి తినడం రాదు. ఇలా మనం చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు ఈట్, ఐ డోంట్ నో నాకు తెలీదు. హౌ టు ఈట్ తినడం. హీ డజంట్ నో హౌ టు ఈట్, అతనికి తినడం రాదు. షీ డజంట్ నో హౌ టు ఈట్, ఆమెకి తినడం రాదు. దే డోంట్ నో హౌ టు ఈట్, వాళ్ళకి తినడం రాదు. ఇలా మనం చెప్పచ్చు. ముझे ఖానా నహి ఆతా, నాకు తినడం రాదు. ఉసే ఖానా నహి ఆతా, అతనికి తినడం రాదు. ఇలా ఖానా నహి ఆతా అంటే తినడం రాదు. నెక్స్ట్, తిననివ్వద్దు. ఖానేదో మత్, ఖానేదో అంటే తిననివ్వు అని అర్థం. ఖానేదో మత్ యాడ్ చేస్తే ఏమర్థం వస్తుందంటే వద్దు అని అర్థం వస్తుంది కదా. తిననివ్వద్దు, ఖానేదో మత్, తిననివ్వద్దు. ముझे ఖానేదో మత్, నన్ను తిననివ్వద్దు. ఉసే ఖానేదో మత్, అతనిని తినవద్దు లేదా ఆమెను తినవద్దు. ఉన్హే ఖానేదో మత్, వాళ్ళని తినవద్దు. హమే ఖానేదో మత్, మమ్మల్ని తినవద్దు. ఇలా తిననివ్వద్దు అని అర్థం చేసుకో. డోంట్ లెట్ హిమ్ ఈట్, డోంట్ లెట్ హర్ ఈట్, డోంట్ లెట్ దెమ్ ఈట్. ఇలా మాట్లాడు. ఓకే, వాళ్ళని తినవద్దు. ఓకే, లెట్ మీ ఈట్ అంటే నన్ను తినివ్వు అని. లెట్ హిమ్ ఈట్ అంటే అతను తినివ్వు అని. డోంట్ లెట్ హిమ్ ఈట్ అంటే అతను తినవద్దు అని. డోంట్ లెట్ హెర్ ఈట్, ఆమెను తినవద్దు. డోంట్ లెట్ దెమ్ ఈట్, వాళ్ళని తినవద్దు. ఇలా మనం చెప్పచ్చు. నెక్స్ట్, తిననే లేదు అంటాం. తిననే లేదు, నేను అసలు తినలేదు, నేను ఉదయం నుంచి అసలు ఏమి తినలేదు. ఇలా తిననే లేదు, నేను అక్కడికి వెళ్ళాను కానీ ఏం తినలేదు, ఏమి తిననే లేదు. ఇలా మాట్లాడుతుంటాం కదా మనం. సో తిననే లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఖాయా హీ నహి అంటాం. అస్సలు తినలేదని చెప్పాలనుకోండి బిల్కుల్ అనేది యూజ్ చేస్తాం. బిల్కుల్ అంటే అస్సలు, బొత్తిగా, పూర్తిగా, ఇలాంటి అర్థాల్లో మనం బిల్కుల్ తీసుకుంటాం అనమాట. మే బిల్కుల్ ఖాయా హీ నహి అంటే అర్థం ఏంటి? నేను అసలు తినలేదు. మైనే బిల్కుల్ ఖాయా హీ నహి, నేను అసలు తినలేదు. ఐ డిడెంట్ ఈట్ ఎట్ ఆల్ అని చెప్తాం అనమాట. ఎట్ ఆల్ అంటే అసలు ఏం తినలేదు అని అర్థంలో మనం చెప్పొచ్చు. ఏదైనా పని అసలు చేయలేదని చెప్పడంలో ఎట్ ఆల్ అని యూజ్ చేస్తాం అనమాట. ఐ డిడెంట్ ఈట్ ఎట్ ఆల్ అంటే నేను అసలు తినలేదు అని అర్థం. నెక్స్ట్, తినే మనిషి. ఆ తినే మనిషిని పిలవండి, ఆ తింటున్న మనిషిని పిలవండి, తినే మనిషిని పిలవండి. ఇలా మనం చెప్పాలనుకోండి. ఓకే, ఖాతా ఆద్మీ అంటాం. ఖాతా ఆద్మీ అంటే ఆ తినే మనిషి. ఓ ఖాతా ఆద్మీ అంటే ఆ తినే మనిషి అని అర్థం వస్తుంది. ఓ ఖాతే ఆద్మీకో బులావో, ఖాతే అవుతుంది అనమాట. ఎప్పుడైతే కో అనే ప్రత్యయం యాడ్ చేసామో ఆ తింటున్న మనిషిని పిలువు అని చెప్పాలనుకున్నప్పుడు ఓ ఖాతే ఆద్మీకో బులావో అని చెప్పొచ్చు. ఖాతా ఆద్మీ ఖాతే ఆద్మీ అవుతుంది. ఓ ఖాతే ఆద్మీకో బులావో అంటే ఆ తింటున్న మనిషిని పిలువు. ఇలా మాట్లాడు. ఏ మ్యాన్ హూ ఈట్స్ అంటే తినే మనిషి అని అర్థం. ద మ్యాన్ హూ ఈజ్ ఈటింగ్ అంటే
ఆ తింటున్న మనిషి, ఆ తింటూ ఉన్న మనిషి. హూ ఈజ్ ఈటింగ్, తింటూ ఉన్న మనిషి. ద కంటిన్యూస్ ఫామ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. అలాగే కంటిన్యూస్ ఫామ్ని హిందీలో కూడా చెప్పొచ్చు. ఖా రహా ఆద్మీ. ఓ ఖా రహా ఆద్మీ అంటే ఆ తింటూ ఉన్న మనిషిని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఖాతా ఆద్మీ, ఖా రహా ఆద్మీ. క్లియరా? నెక్స్ట్, తినేస్తాను. నువ్వు వచ్చే టైంకి నేను తినేస్తాను. నువ్వు వచ్చే టైంకి వాళ్ళు తినేస్తారు. ఇలా భవిష్యత్తులో ఏదైనా ఒకానొక సమయానికి ఒకానొక పని పూర్తయిపోతుంది అని మనం చెప్పాలనుకోండి, దానికి మనం కాచుకుంగా యూజ్ చేస్తాం అనమాట. మై కాచుకుంగా, ఆప్కే ఆనే తక్ మై కాచుకుంగా అంటే నువ్వు వచ్చేసరికి నేను తినేస్తాను. ఆప్కే ఆనే తక్, నువ్వు వచ్చేసరికి. మై కాచుకుంగా, నేను తినేస్తాను. ఇలా చెప్పొచ్చు. కాచుకుంగా అంటే తినేస్తాను. ఓకే, ఐ విల్ హ్యావ్ ఈటెన్. దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ విల్ హ్యావ్ ఈటెన్ బై ద టైమ్ యు కమ్, లేదా యు అరైవ్, యు రీచ్. ఎలా అని చెప్పాలి? ఐ విల్ హ్యావ్ ఈటెన్ బై ద టైమ్ యు అరైవ్. ఓకే, యు రీచ్. తర్వాత నమిలి తిను. నమలడాన్ని హిందీలో చబానా అంటారు. చబానా అంటే నమలడం. చబాకర్ అంటే నమిలి. ఖావో తిను. చబాకర్ ఖావో, నమిలి తిను. చూ అండ్ ఈట్. నమిలి తిను. చూ అంటే నమలడం అనమాట. నమలడం, టు చూ సంథింగ్ అంటే నమలడం. చూ అండ్ ఈట్, నమిలి తిను. నములు మరియు తిను, ఇలా చెప్పచ్చు. చబాకర్ నమిలి, ఖావో తిను. ఓకే, నములుతూ తిను. చబాతే హుయే ఖావో, అలా కూడా చెప్పచ్చు. నములుతూ తిను. చబాతే హుయే. ముందు తిను. తర్వాత టీవీ చూద్దు, ముందు తిను. పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు టీవీ చూస్తున్నారు, చూస్తూ ఉండిపోయారు అలా. ఓకే, వాళ్ళు తినట్లేదు. తినకపోతే అప్పుడు ఏమన్నా మనం ముందు తిను. ఓకే, టీవీ తర్వాత చూద్దాం. ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు పెహ్లే అంటే ముందు అని అర్థం. ఖావో తిను. టీవీ బాద్ మే దేఖ్ సక్తే హో, టీవీ తర్వాత చూద్దువు. టీవీ తర్వాత చూడొచ్చు. పెహ్లే ఖావో, టీవీ బాద్ మే దేఖ్ సక్తే హో అంటే ముందు తిను, తర్వాత చూద్దు టీవీ. ఈట్ ఫస్ట్, దెన్ యూ కెన్ వాచ్ టీవీ లేటర్ అంటే తర్వాత చూడొచ్చు నువ్వు. ఓకే, ఈట్ ఫస్ట్, ముందు తిను. పెహ్లే ఖావో, టీవీ బాద్ మే దేఖ్ సక్తే హై, టీవీ తర్వాత చూద్దాం, ముందు తిను. ఇలా మనం మాట్లాడవచ్చు. లేదా ఈట్ ఫస్ట్. ఓకే, యూ కెన్ వాచ్ ద టీవీ లేటర్. ఇంకేం తినాలి తెలుగులో అడుగుతూ ఉంటాం మనం. ఈ మధ్యకాలంలో వాట్సాప్స్లోను ప్లస్ అలాంటి యూట్యూబ్లోను వీటిలో చాలామంది మనకి హెల్త్ టిప్స్ చెప్పడానికి వచ్చి ఒకళ్ళు ఒక వెజిటబుల్ తినొద్దంటారు, వేరే వాళ్ళు వచ్చి వేరే వెజిటబుల్ తినొద్దంటారు, అలాగే ఒకళ్ళు వచ్చి నాన్ వెజ్ తినొద్దంటారు. ఓకే, ఇంకా మొత్తానికి అసలు తినడానికి అసలు లిస్టులో ఇంకేం ఉండవు అనమాట. వాళ్ళు చెప్పినవన్నీ తినడం మానేస్తే ఇంకేం ఉండదు. ఓకే, సో అలా మనం ఇంకేం తిన్నాం, ఒక్కొక్కళ్ళు వచ్చి ఒకటి తినొద్దంటే ఇంకేం తినాలి, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఔర్ క్యా ఖావు. ఔర్ అంటే ఇంకా, క్యా ఏమి, ఖావు తిన్నాం. ఓకే, ఔర్ క్యా ఖానా హై, ఇంకేం తినాలి. ఔర్ క్యా ఖావు, ఇంకేం తిన్నాం. వాట్ ఎల్స్ షుడ్ ఐ ఈట్. వాట్ ఎల్స్ ఇంకేమిటి, షుడ్ ఐ ఈట్ తినాలి. ఔర్ క్యా ఖావు అంటే ఇంకేం తిన్నాం. వాట్ ఎల్స్ షుడ్ ఐ ఈట్, ఇంకేం తినాలి. ఎక్కువ తిను. ఎక్కువ, జాదా అంటే ఎక్కువ. తిను ఖావో, జాదా ఖావో, ఎక్కువ తిను. ఈట్ మోర్, జాదా అంటే ఎక్కువ. ఓకే, ఈట్ మోర్, ఎక్కువ తిను. నెక్స్ట్, ఎవరు తినాలి, ఇలా అడుగుతుంటాం. ఇది ఎవరు తినాలి అని అడిగితే కిస్కో ఖానా హై అంటే ఎవరు తినాలి. ఇది కిస్కో ఖానా హై, ఎవరు తినాలి అని అడుగుతుంది. ఓకే, హూ హ్యాస్ టు ఈట్ దిస్ అంటే ఎవరు తినాలి. ఎవరు, హ్యాస్ టు ఈట్ తినాలి. ఇది హూ హ్యాస్ టు ఈట్ దిస్ ఆర్ ఈట్ ఇట్. తక్కువ తిను. కమ్ అంటే తక్కువ, జాదా అంటే ఎక్కువ, కమ్ అంటే తక్కువ. కమ్ ఖావో, తక్కువ తిను. జాదా ఎక్కువ, కమ్ తక్కువ. ఈట్ లెస్, తక్కువ తిను. తరువాత అంటే బాద్ మే అనొచ్చు అనమాట. బాద్ మే ఖావో, తరువాత తిను. బాద్ మే తరువాత, ఖావో తిను, తర్వాత తిను. ఈట్ ఇట్ లేటర్ లేదా ఈట్ ఇట్ లేటర్, ఇది తర్వాత తిను. ఓకే, బాద్ మే ఖావో, తర్వాత తిను. ఈట్ ఇట్ లేటర్, ఇలా చెప్పాలి. నెక్స్ట్, తింటున్నాను. మై ఖా రహా హూ అంటే నేను తింటున్నాను. ఓకే, మై 10 దినోం సే ఖా రహా హూ, నేను 10 రోజుల నుండి తింటున్నాను. 10 రోజుల నుంచే తింటున్నాను.
ఇలా ఏదైనా చెప్పేటప్పుడు మే 10 दिनों से खा रहा हूँ ఇలా చెప్పచ్చు. మే 2 घंटों से खा रहा हूँ, మే 2 घंटों से खा रहा हूँ అని 2 గంటల నుండి తింటూ ఉన్నాను. ఐఎమ్ ఈటింగ్ అంటే నేను ఇప్పుడు తింటూ ఉన్నానని. ఒకవేళ నేను 2 గంటలుగా తింటున్నాను, నేను 10 రోజులుగా తింటున్నాను, ఇలా మనం చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 10 days, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 2 hours, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ 2 o'clock, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ దిస్ సిన్స్ 2015. ఇలా మనం ఏదైనా కూడా ఒకనొక టైం నుంచి మనం ఒకటి చేస్తున్నాం అని చెప్పడానికి ఫర్ అని సిన్స్ అని యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి ఫర్ యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి సిన్స్ యూజ్ చేస్తాం. హిందీలో మనకి ఇబ్బందులు ఏమీ లేవు. మనం ఏదైనా కూడా ఖా రహా హూ అని చెప్పొచ్చు అనమాట. సే అని యూజ్ చేయొచ్చు. సే ఖా రహా హూ, మే 10 दिनों से खा रहा हूँ, మే 2015 से खा रहा हूँ, 2015 నుంచి తింటున్నాను. మే 2 बजे से खा रहा हूँ, నేను 2 గంటల నుంచి తింటున్నాను. మే ఖా రహా హూ, నేను ఇప్పుడు తింటూ ఉన్నాను. ఏదైనా కూడా ఖా రహా హూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తిననిచ్చారు అంటే ఖానే దియా తిననిచ్చారు. ఉన్హోనే ముజే ఖానే దియా, వాళ్ళని తిననిచ్చారు. ఉన్హోనే ఉసే ఖానే దియా అంటే వాళ్ళు అతన్ని తిననిచ్చారు లేదా ఆమెను తిననిచ్చారు. ఇలా మనం ఖానే దియా అంటే తిననిచ్చారు అని అర్థం వస్తుంది. దే లెట్ హిమ్ ఈట్ లేదా దే లెట్ మీ ఈట్. ఓకే, లెట్ అనే వర్బ్ ఏదైతే ఉందో ఇది 3 forms లో కూడా ఒక విధంగా ఉంటుంది. లెట్. ఓకే, సో దే లెట్ మీ ఈట్ అంటే వాళ్ళని తిననిస్తారు అని అర్థం వస్తుంది, తిననిచ్చారు అనే అర్థం వస్తుంది. ఆ రెండిట్లోనూ కూడా మనం లెట్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ది లెట్ మీ ఈట్ అంటే వాళ్ళని తిననిచ్చారు, తిననిస్తారు, 2 అర్థాలు వస్తాయన్నమాట. కాబట్టి అది కొద్దిగా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, దే అలౌడ్ మీ, ఈ లెట్కి సమ్ ఆల్టర్నేటివ్ కూడా ఉందన్నమాట. అలౌడ్ అంటే అనుమతి ఇవ్వడం, ఏదైనా చెయ్యనివ్వడం అనే అర్థంలో మనం చెప్పొచ్చు. దే అలౌడ్ మీ టు ఈట్. ఓకే, సో ఇలా తిననిచ్చారు. హీ అలౌడ్ మీ టు ఈట్, దే అలౌడ్ హిమ్ టు ఈట్, దే లెట్ హిమ్ టు ఈట్. అతన్ని తిననిచ్చారు, వాళ్ళు ఆమెను తిననిచ్చారు. ఇలా మనం ఓకే ఖానే దియా అని చెప్తాం హిందీ. నెక్స్ట్ తిననివ్వండి. ఖానే దీజియే తిననివ్వండి. ముఝే నన్ను, ఖానే దీజియే తిననివ్వండి. ముఝే ఖానే దీజియే నన్ను తిననివ్వండి. ఉసే ఖానే దీజియే అతన్ని తిననివ్వండి లేదా ఆమెను తిననివ్వండి. ఉన్హే ఖానే దీజియే వాళ్ళని తిననివ్వండి. హమే ఖానే దీజియే మమ్మల్ని తిననివ్వండి. ఇలా తిననివ్వండి అని చెప్పడానికి ఖానే దీజియే. ప్లీజ్ లెట్ మీ ఈట్, ప్లీజ్ లెట్ హిమ్ ఈట్, ప్లీజ్ లెట్ హర్ ఈట్. ఓకేనా? సో ఇలా మార్చు అంటే అతన్ని తిననివ్వండి, ఆమెను తిననివ్వండి, వాళ్ళని తిననివ్వండి, వీళ్ళని తిననివ్వండి, ఇలా నన్ను తిననివ్వండి. తర్వాత తిననిస్తారు. ఓకే, వాళ్ళు నన్ను తిననిస్తారు. ఓకే, వాళ్ళు అతనిని తిననిస్తారు. ఇలా తిననివ్వడం అని చెప్పడానికి ఖానే దేనా అని మనం చెప్పుకున్నాం కదా. ఓకే, తిననిస్తారు అంటే ఖానే దేతే హై, వే వాళ్ళు, ముఝే నన్ను, ఖానే దేతే హై తిననిస్తారు. వే ముఝే వహా ఖానే దేతే హై వాళ్ళని అక్కడ తిననిస్తారు. వే తుమ్హే వహా ఖానే దేతే హై వాళ్ళని అక్కడ తిననిస్తారు. సో ఇలా ఖానే దేతే హై అంటే తిననిస్తారు. దే లెట్ మీ ఈట్ దేర్, దే లెట్ మీ ఈట్ దేర్, దే లెట్ యూ ఈట్ దేర్, దే లెట్ హిమ్ ఈట్ దేర్. తినాల్సింది, మనం తినలేదు, అయ్యో భోంచేయాల్సింది, తినేయాల్సింది, ఇలా లేట్ అయిపోతుందండి, తినేయాల్సింది ఇప్పటికే, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? సో ఇలా మనం చెప్తూ ఉంటాం కదా, తినేయాల్సింది, అయ్యో నేను తినేయాల్సింది. ఇలా మనం చెప్పడానికి ఖానా చాహియే థా అంటాం అనమాట. ఓకే, ముझे ఖానా చాహియే థా, నేను తినేయాల్సింది, నేను నీకోసం ఎదురు చూడకుండా తినేయాల్సింది. ఆప్కో ఖానా చాహియే థా, మీరు తినేయాల్సింది, వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మీరు తినేయాల్సింది. ఓకే, తుమే ఖానా చాహియే థా, నువ్వు తినేయాల్సింది, నాకోసం ఎందుకు ఎదురు చూస్తావు ఇంతసేపటి వరకు? ఓకే, ఇతనీ దేర్ తక్ అంటే ఇంతసేపటి వరకు. మేరే లియే నా కోసం. క్యో ఇంతజార్ కియా, ఎందుకు ఎదురు చూసావు? తుమ్నే క్యో ఇంతజార్ కియా, నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూసావు ఇంత టైం వరకు? ఖానా చాహియే థా, తినేయాల్సింది. ఇలా తినాల్సింది అని చెప్పడానికి ఖానా చాహియే థా అని చెప్తా. వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ? యూ షుడ్ హ్యావ్ ఈటెన్. ఓకే, షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ యూజ్ చేసాం అనుకోండి, దాని అర్థం వస్తుంది నువ్వు తినేయాల్సింది. వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నావు? యూ షుడ్ హ్యావ్ ఈటెన్, నువ్వు తినేయాల్సింది. తుమ్ ఇతనీ దేర్ తక్ మేరా ఇంతజార్ క్యో కర్ రహే హో? ఖానా చాహియే థా, తినేయాల్సింది. అర్థమైందా? సో ఈ విధంగా తినేటప్పుడు ఓకే, తినేటప్పుడు మంచినీళ్ళు త్రాక్కు.
తినేటప్పుడు మంచినీళ్ళు త్రాక్కు ఇలా మాట్లాడుతుంటాం కదా మనం. ఆ తినే సమయంలో తినేటప్పుడు అని చెప్పాలనుకున్నప్పుడు ఖాతే సమయ్ అంటాం. ఖాతే సమయ్ అంటే తినే టైంలో, ఖాతే సమయ్. ఓకే, ఖాతే సమయ్ పానీ మత్ పియో. ఖాతే సమయ్ తినేటప్పుడు, తినే సమయంలో, పానీ నీళ్ళు, మత్ పియో త్రాగొద్దు ఇలా చెప్పు. ఓకే, దీన్నే ఇంగ్లీష్లో వైల్ ఈటింగ్ అంటాం. వైల్ అంటే ఆ సమయంలో అని అర్థం వస్తుంది. వైల్ ఈటింగ్. డోంట్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్. డోంట్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్ ఇలా మాట్లాడు. అంటే తినేటప్పుడు వాటర్ త్రాగొద్దు అని చెప్పడం. నెక్స్ట్ తిన్నట్టుగా అనిపిస్తుంది, నాకు చాలా తిన్నట్టుగా అనిపిస్తుంది, చాలా ఎక్కువ తిన్నట్టుగా అనిపిస్తుంది ఇలా చెప్తుంటాం కదా మనం. తిన్నట్టుగా అని చెప్పాలనుకున్నప్పుడు ఖాయా ఐసా లేదా ఖాలియా ఐసా. ఓకే, ముజే బహుత్ ఖాలియా ఐసా లగ్ రా హై. ఐసా లగ్ రా హై అంటే అర్థం ఏంటి? నాకు చాలా తిన్నట్టుగా అనిపిస్తుంది. ముఝే నాకు, బహుత్ జ్యాదా చాలా ఎక్కువ, ఖాలియా లేదా ఖాయా తిన్నట్టుగా, లగ్ రహా హై అనిపిస్తుంది. ఖాలియా ఐసా లగ్ రా హై, ఖాలియా ఐసా లగ్ రా హై. ముझे ऐसा लग रहा है कि बहुत ज़्यादा खा लिया. ఓకే, నేను చాలా తిన్నట్టుగా అనిపిస్తుంది. అదే మీరు ఇక్కడ ఖాలియా హో అన్నారనుకోండి, అంటే తిన్నట్టుగా అనిపిస్తుంది, అంతే మీరు తినలేదు నిజంగా, కానీ అంత తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఖాలియా హో అనేది కూడా యాడ్ చేస్తారు. ముझे ऐसा लग रहा है कि जैसे कि मैंने बहुत ज़्यादा खा लिया हो. బహుత్ జాదా ఖాలియా హో అంటే అర్థం ఏంటి? నాకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఎక్కువగా తిన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఐ ఫీల్ లైక్ అంటాం. ఐ ఫీల్ లైక్ అంటే అలా అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను. లైక్ ఏమనంటే ఐ ఏట్ ఎ లాట్, లేదా ఐ ఏట్ ఎ లాట్ అని చెప్పొచ్చు, లేదా ఐ హ్యావ్ ఓవర్ ఈటెన్ కూడా చెప్పచ్చు. ఓవర్ ఈటెన్ అంటే ఎక్కువ తినడం అనమాట, ఎక్కువ తినడం. ఓకే, ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఓవర్ ఈటెన్. యాజ్ ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. యాజ్ ఇఫ్ యూజ్ చేస్తే అన్నట్టుగా. ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఓవర్ ఈటెన్. ఐ హ్యావ్ హ్యాడ్ ఎ లాట్. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ ఎ లాట్ లేదా ఐ హ్యావ్ హ్యాడ్ ఎ లాట్ ఇలా మనం. ఓకే, తిన్నప్పుడు అంటాం. తిన్నప్పుడు నాకు ఫోన్ చేయి. ఓకే, ఖానే పర్ అంటే తిన్నప్పుడు. ఖానే పర్ ముझे एक बार కాల్ కరో. ఖానే పర్ ముझे एक बार ఫోన్ కరో అంటే అర్థం ఏంటి? తిన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయి. ఓకే, కాల్ మీ వైల్ యు ఆర్ ఈటింగ్. కాల్ మీ వైల్ ఈటింగ్. ఓకే, వన్స్ కాల్ మీ వైల్ ఈటింగ్ అంటే అర్థం ఏంటి? ఒకసారి నాకు ఫోన్ చేయి తిన్నప్పుడు ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, త్వరగా తిను. త్వరగా, జల్దీ. తిను, ఖావో. త్వరగా తిను, జల్దీ ఖావో అంటే త్వరగా తిను. ఈట్ క్విక్లీ త్వరగా. వెంటనే తిను అని చెప్పడానికి తురంత్ ఖావో అని చెప్పొచ్చు. తురంత్ అంటే వెంటనే. ఖావో తిను, తురంత్ ఖావో వెంటనే తిను. ఈట్ ఇమీడియట్లీ అంటే వెంటనే. వెళ్ళి తిను. వెళ్ళి, జాకర్ జానా అంటే వెళ్ళడం, జాకర్ వెళ్ళి. తిను, ఖావో వెళ్ళి తిను, జాకర్ ఖావో. గో అండ్ ఈట్. నెక్స్ట్, ఆగి తిను. రుక్ కర్ అంటే ఆగి. రుక్కే ఖావో అంటే ఆగి తిను. రుక్నా అంటే ఆగడం అనమాట. రుకో అంటే ఆగు. రుక్ కర్ ఆగి. ఖావో తిను. రుక్ కర్ ఖావో ఆగి తిను ఇలా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో ఈట్ ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి తిను, ఇంటర్వల్స్ ఇస్తూ తిను, పాజెస్ ఇస్తూ తిను అని అర్థం వస్తుంది. ఈట్ విత్ పాజెస్. ఓకే, ఈట్ విత్ బ్రేక్స్. ఓకే, ఈట్ వైల్ గివింగ్ బ్రేక్స్ అంటే బ్రేక్స్ ఇస్తూ తిను. ఓకే, సో ఇలా మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఇంకెలా తిన్ను? చేత్తో తినొద్దు అంటున్నావు, స్పూన్తో తినొద్దు అంటున్నావు, మరి ఇంకెలా తిన్ను? ఓకే, ఔర్ కైసే ఖావు. ఓకే, ఔర్ కైసే ఖావు లేదా ఔర్ కైసే ఖానా హై అంటే తినాలి అని అర్థం. ఇంకెలా తినాలి అని అర్థం వస్తుంది. అలాగే ఔర్ కైసే ఖావు ఇంకెలా తిన్ను. ఔర్ కైసే అంటే ఇంకెలా అని అర్థం వస్తుంది. హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్. హౌ ఎల్స్ అంటే ఇంకెలా. షుడ్ ఐ ఈట్ తినాలి. హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్. దెన్ హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్ ఇలా చెప్పాలి. నెక్స్ట్, ఇంకెంత తినాలి. ఔర్ కితనా ఇంకెంత. ఖావు తినాలి. ఔర్ కితనా ఖానా హై అంటే ఇంకెంత తినాలి. ఓకే, ఔర్ కితనా ఖావు ఇంకెంత తిన్ను. హౌ మచ్ మోర్ షుడ్ ఐ ఈట్. నేను ఇంకెంత తిన్ను. హౌ మచ్ మోర్ అంటే ఇంకెంత. షుడ్ ఐ ఈట్
తినాలి తినాలి. నెక్స్ట్ ఇప్పుడే తిను, ఇప్పుడే తిను. అభి కావో, అభి అంటే ఇప్పుడే ఇప్పుడే అని అర్థం వస్తుంది. ఓకే, అభి కావో ఇప్పుడే తిను. ఈట్ నౌ ఆర్ ఈట్ రైట్ నౌ. ఈట్ నౌ ఆర్ ఈట్ రైట్ నౌ అంటే ఇప్పుడే తిను, ఇప్పుడే తిను. రైట్ నౌ అంటే ఇప్పుడే 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 తిను. ఈట్ రైట్ నౌ ఇప్పుడే తిను. నెక్స్ట్ ఎక్కడ తినాలి, ఎక్కడ తినాలి. కహా ఖానా హై, కహా ఎక్కడ, ఖానా హై తినాలి. కహా ఖానా హై ఎక్కడ తినాలి, ఎక్కడ తినాలి. ఓకే, వేర్ టు ఈట్ లేదా వేర్ షుడ్ ఐ ఈట్. ఓకే, వేర్ షుడ్ ఐ ఈట్ లేదా వేర్ టు ఈట్ ఇలా మనం మాట్లాడు. కహా ఖానా హై ఎక్కడ తినాలి, ఎక్కడ తినాలి. ముజే కహా ఖానా హై నేను ఎక్కడ తినాలి. ఉసే కహా ఖానా హై అతను ఎక్కడ తినాలి లేదా ఆమె ఎక్కడ తినాలి. ఓకే, వేర్ షుడ్ ద ఈట్, వేర్ షుడ్ హీ ఈట్, వేర్ షుడ్ షీ ఈట్ ఇలా. నెక్స్ట్ ఎంత తిన్నావో, ఎంత తిన్నావో అని చెప్పాలను. ఎంత తిన్నావో అంత, నువ్వు ఎంత తిన్నావో అంత నేను తినలేను ఇలా మనం చెప్తుంటాం కదా. జిత్నా ఖాయా. ఓకే, జిత్నా ఖాయా అంటే ఎంత తిన్నావో. తుమ్నే జిత్నా ఖాయా హై నువ్వు ఎంతైతే తిన్నావో. మే ఉత్నా నహీ ఖా సక్తా నేను అంత తినలేను ఇలా చెప్పొచ్చు. జిత్నా ఖాయా అంటే ఎంత తిన్నావో, ఎంత తిన్నానో, ఎంత తిన్నారో ఇలా మనం చెప్పు. తుమ్నే జిత్నా ఖాయా హై మే ఉత్నా ఖా నహీ సక్తా అంటే నువ్వు ఎంత తిన్నావో నేను అంత తినలేను. సో ఇలా చెప్పొచ్చు. ఐ కాంట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అంటే నువ్వు తినగలిగినంత నేను తినలేను. యాజ్ మచ్ యాజ్ యూ ఈట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు తినగలిగినంత అని అర్థం వస్తుంది. ఐ కాంట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అంటే నువ్వు తినగలిగినంత నేను తినలేను. నెక్స్ట్ ఎన్ని తినాలి, ఎన్ని తినాలి. నేను ఎన్ని తినాలి అంటే ముజే కితనే ఖానే హై లేదా ఖానే చాహియే. ముజే కితనే ఖానే హై, కితనే అంటే ఎన్ని అని అర్థం వస్తుంది అనమాట. ముజే నేను, కితనే ఎన్ని, ఖానే హై తినాలి. ముజే కితనే ఖానే హై నేను ఎన్ని తినాలి, నేను ఎన్ని తినాలి. ఓకే, హౌ మెనీ షుడ్ ఐ ఈట్, హౌ మెనీ షుడ్ ఐ ఈట్. ఓకే, సో ఇలా చెప్పు. నెక్స్ట్ ఎలా తిన్నావో, ఎలా తిన్నావో అని చెప్పాలనుకున్నప్పుడు జైసే ఖాయా. జైసే అంటే ఎలా అయితే అని అర్థం వస్తుంది. ఖాయా, ఓకే, ఖాయా హై తిన్నావో. తుమ్నే జైసే ఖాయా హై అంటే నువ్వు ఎలా అయితే తిన్నావో. మే వైసే నహీ ఖా సక్తా హూ నేను అలా తినలేను. నువ్వు ఎలా తిన్నావో అలా నేను తినలేను. మే వైసే నహీ ఖా సక్తా హూ జైసే తుమ్నే ఖాయా హై, జైసే తుమ్నే ఖాయా హై. మే వైసే, వైసే అంటే అలా, నహీ ఖా సక్తా హూ తినలేను, అలా తినలేను నేను. జైసే తుమ్నే ఖాయా హై నువ్వు ఎలా అయితే తిన్నావో. ఐ కాంట్ ఈట్ ఇన్ ద వే యూ ఏట్. ఐ కాంట్ ఈట్ ఇన్ ద వే యూ ఏట్. యాజ్ యూ ఈట్ అని చెప్పొచ్చు, నువ్వు తిన్నట్టుగా అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ యూ ఏట్ అంటే నువ్వు తిన్నట్టుగా. యాజ్ యూ ఈట్ నువ్వు తిన్నట్టుగా ఇంతకుముందు తిన్నట్టుగా అంటే యాజ్ యూ ఏట్ అంటాం. అదే నువ్వు జనరల్గా తిన్నట్టుగా అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ యూ ఈట్ అనొచ్చు. ద వే యూ ఏట్ అంటే నువ్వు తిన్నట్టుగా. ఓకే, ఐ కాంట్ ఈట్ ఇన్ ద వే యూ ఏట్. ఐ కాంట్ ఈట్ యాజ్ యూ ఏట్. ఓకే, మే ఐసా ఖా నహీ సఖా యద సక్తా. సక్తా అంటే తినలేను అని, సఖా అంటే తినలేకపోయాను. జైసే తుమ్నే ఖాయా హై నువ్వు ఎలాగైతే తిన్నావు. నెక్స్ట్ ఎలాగోలా తిను. మనం ఎలాగోలా తినంటాం. ఆ ఎలాగోలా అని చెప్పాలనుకున్నప్పుడు జైసే తైసే కర్కే. ఓకే, జ్యోన్ త్యోం కర్కే, జైసే తైసే కర్కే ఇలా చెప్పొచ్చు. జైసే తైసే కర్కే ఖావో అంటే ఎలాగోలా తిను. ఈట్ ఇట్ సమ్హౌ అంటే ఎలాగోలా. ఏమి తిన్నానో అంటే ఏదైతే తిన్నానో అని చెప్పాలనుకోండి. నేను ఏదైతే తిన్నానో అది అంత బాగాలేదు. ఏదైతే తిన్నానో అని చెప్పడానికి జో ఖాయా అని చెప్పొచ్చు అనమాట. జో ఖాయా థా ఇలా చెప్పొచ్చు. ఓకే, वो उतना स्वादिष्ट नहीं था जो मैंने खाया. वो उतना स्वादिष्ट नहीं था అదంత బాగాలేదు. జో మేనే ఖాయా నేను ఏదైతే తిన్నానో ఇలా నేను తిన్నదంత బాగాలేదు అని చెప్పడం అనమాట. దట్ వాజ్ నాట్ డెలిషియస్ వాట్ ఐ ఏట్. దట్ వాజ్ నాట్ డెలిషియస్ వాట్ ఐ ఏట్. నెక్స్ట్ గది లోపల తిను. కమరేకే అందర్ లేదా కమరేకే బీతర్. కమరేకే అందర్ గది లోపల, ఖావో తిను. గది లోపల తిను. కమరేకే అందర్ ఖావో. ఈట్ ఇన్సైడ్ ద రూమ్ అంటే గది లోపల తిను. నెక్స్ట్ తింటావా లేదా. ఖావోగే కి నహీ తింటావా లేదా. ఖావోగే కి నహీ అంటే తింటావా లేదా అని అడుగుతున్నా. విల్ యూ ఈట్ ఆర్ నాట్ అంటే తింటావా లేదా ఇలా చెప్పు. నెక్స్ట్ తింటుంటాడు, బహుశా తింటుండొచ్చు. ఓకే, బహుశా తింటుంటాడు లేదా బహుశా తింటుండొచ్చు. అతను తింటుంటాడు, ఆమె తింటుంటుంది. బహుశా ఆమె తింటుంటుంది, ఆమె తింటుంటారు, వాళ్ళు తింటుంటారు. ఇలా మనం చెప్పాలనుకోండి. తింటుండవచ్చు, ఆమె తింటుండవచ్చు, వాళ్ళు తింటుండవచ్చు, అతను తింటుండవచ్చు. ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు షాయద్ అంటే బహుశా.
ఖాతా హోగా తింటుంటాడు. షాయద్ బహుశా, వహ్ అతడు, ఖాతా హోగా తింటుంటాడు. అదే ఒక లేడీ అనుకోండి, షాయద్ వహ్ ఖాతీ హోగి ఆమె తింటుంటుంది. బహుశా ఆమె తింటుంటుంది, తింటుండొచ్చు. ఓకే, షాయద్ వే ఖాతే హోంగే వాళ్ళు తింటుంటారు. షాయద్ వే ఖాతే హోంగే వాళ్ళు తింటుంటారు, వాళ్ళు తింటుండొచ్చు. ఇలా మనం మేబీ హీ ఈట్స్ అతను తింటుంటాడు. మేబీ షీ ఈట్స్ ఆమె తింటుంటుంది. మేబీ యు ఈట్ నువ్వు తింటుంటావు. ఓకే, నువ్వు తింటుండొచ్చు బహుశా. ఇలా మేబీ అని ఇంగ్లీష్లో అంటాం, షాయద్ అని హిందీలో అంటాం. అంటే దాని అర్థం ఏంటి? బహుశా అని అర్థం అనమాట. నెక్స్ట్, తినకపోతే ఎలా? తినకపోతే ఎలా పెద్ద అవుతావు? ఓకే, తినకపోతే ఎలా బలం వస్తుంది? ఇలా మనం మాట్లాడుతుంటాం కదా. నహీ కానేసే కైసే హోగా ఇలా మనం చెప్పొచ్చు. హిందీలో అయితే తినకపోతే ఎలా, తినకపోతే ఎలా, ఎలా అవుతుంది, ఎలా అవుతుంది. అగర్ తుమ్ నహీ ఖావోగే తో కైసే బడోగే, కైసే బడోగే. బడోగే అంటే అర్థం ఏంటంటే బడ్నా అంటే పెరగడం అనమాట. ఓకే, కైసే బడోగే. అగర్ తుమ్ నహీ ఖానేసే అగర్ తుమ్ నహీ ఖావోగే తో లేదా నహీ ఖానేసే. ఓకే, కైసే బడోగే ఎలా పెరుగుతావు. ఓకే, హౌ విల్ యూ గ్రో ఇఫ్ యూ డోంట్ ఈట్? హౌ విల్ యూ గ్రో నువ్వు ఎలా ఎదుగుతావు? ఇఫ్ యూ డోంట్ ఈట్ నువ్వు తినకపోతే అలా చెప్పొచ్చు. అగర్ తుమ్ నహీ ఖావోగే తో కైసే బడోగే. నువ్వు ఒకవేళ తినకపోతే ఎలా పెరుగుతావు. తినకపోతే ఎలా పెరుగుతావు. ఇలా మనం చెప్పేటప్పుడు తినకపోతే ఎలా పెరుగు ఇలా చెప్పడానికి అగర్ తుమ్ నహీ ఖావోగే లేదా నహీ ఖానేసే ఓకే కైసే బడోగే ఎలా పెరుగుతావు. తినడం తెలుసు, నాకు తినడం తెలుసు. ఎలా తినాలో నాకు తెలుసు. ఇంతకుముందు ఎలా తినాలో నాకు వచ్చు అన్నాం. ఇదేంటిది? తెలుసు అంటుంది. ఓకే, రెండు ఒకటే కానీ మనం తెలుగులో వచ్చేసరికి వచ్చు తెలుసు అని రెండు విధాలుగా మనం చెప్తూ ఉంటాం. ఎలా తినాలో నేను ఎరుగుదును అనే పదం కూడా ఉంది. మే ఖానా జాంతా హూ. ఓకే, మే ఖానా జాంతా హూ నాకు తినడం తెలుసు. కైసే ఖానా హై మే జాంతా హూ ఇలా కూడా చెప్పచ్చు. కైసే ఖానా హై ఎలా తినాలో, మే జాంతా హూ నాకు తెలుసు. ఐ నో హౌ టు ఈట్ నాకు తెలుసు. హౌ టు ఈట్ ఎలా తినాలో. ఓకే, నెక్స్ట్ తినేసేవాడిని అనేది ఎలా చెప్తాం? దీన్ని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామని చూసినట్టయితే, నువ్వు ఒకవేళ నాకు ముందుగానే లేటుగా వస్తావని చెప్పుంటే నేను తినేసేవాడిని లేదా తినేసేదానిని ఇలా చెప్తాం కదా. సో ఈ తినేసేవాడిని తినేసేదాన్ని అని చెప్పాలనుకున్నప్పుడు ఖాయా హోతా లేదా ఖాతా లేదా ఖాతా పురుషుడైతే ఖాతా, స్త్రీ అయితే ఖాతీ అని చెప్తుంది. ఓకే, ఐ వుడ్ హ్యావ్ ఈటెన్ తినేసేవాడిని తినేసేదానిని అని ఇంగ్లీష్. దీన్ని కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు నాకు ముందుగానే లేటుగా వస్తావని చెప్పుంటే నేను తినేసేవాడిని లేదా తినేసేదానిని అని చెప్పాలనుకోండి అలా చెప్తాను. అగర్ తుమ్నే ముజ్సే పెహ్లే హీ బతాయా హోతా. ఓకే, అగర్ ఒకవేళ తుమ్నే నువ్వు పెహ్లే హీ ముందుగానే ముజ్సే నాతో బతాయా హోతా చెప్పేసుంటే కి ఏమనంటే మే దేర్ సే ఆవుంగా నేను లేటుగా వస్తాను అని. తో అప్పుడు మే పెహ్లే హీ ఖాతా నేను ముందే తినేసేవాడిని. పెహ్లే హీ ఖాతీ నేను ముందే తినేసేదాన్ని. ఓకేనా? ఇలా మనం ఇంగ్లీష్లో అయితే ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ బిఫోర్ దట్ యూ వుడ్ బి లేట్ లేదా యూ వుడ్ కమ్ లేట్ ఇలా ఏదైనా చెప్పొచ్చు. యూ వుడ్ కమ్ లేట్, దెన్ ఐ వుడ్ హ్యావ్ ఈటెన్ అంటే నేను తినేసేవాడిని ఇలా తినేసేదానిని. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ దట్ యూ వుడ్ బి లేట్ ఐ వుడ్ హ్యావ్ ఈటెన్. నువ్వు లేట్ అవుతావని ముందే చెప్పుంటే నాకు నేను తినేసేవాడిని. అర్థమైందా? సో ఈ విధంగా తినేసేవాడిని అనేది ఈ విధంగా చెప్పు. నెక్స్ట్, తిన్నందువల్ల ఖానేకి వజాసే అంటే అర్థం ఏంటి? తిన్నందువల్ల. బికాస్ ఆఫ్ ఈటింగ్ అంటే తిన్నందువల్ల అని అర్థం వస్తుంది. నెక్స్ట్, తిన్నప్పటికీ కూడా అతను సన్నగానే ఉంటాడు. ఓకే, తిన్నప్పటికీ అని చెప్పాలనుకున్నప్పుడు ఖానే పర్ లేదా ఖానే పర్ బి అని చెప్తాం అనమాట. ఓకే, ఖానేకే బావజూద్ అని కూడా చెప్పొచ్చు. ఖానేకే బావజూద్, ఖానే పర్ బి. ఓకే, ఇలా మనం చెప్పాం. దీని ఇంగ్లీష్లో ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్, డిస్పైట్ ఈటింగ్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్ ఇలాగ మనం చెప్పచ్చు. హిందీలో మనం ఎగ్జాంపుల్ చూడాలనుకున్నప్పుడు అతను తిన్నప్పటికీ సన్నగానే ఉంటాడు లేదా ఉన్నాడు ఇలా మనం అతను ఎక్కువ తిన్నప్పటికీ కూడా సన్నగానే ఉంటాడు ఇలా చెప్పాలనుకున్నప్పుడు వహ్ బహుత్ జ్యాదా ఖానే పర్ బీ. ఓకే, వహ్ బహుత్ జ్యాదా ఖానే కే బావజూద్. ఓకే, వహ్ పతలా హోతా హై, వహ్ హమేషా పతలా హోతా హై. అతను ఎప్పుడు సన్నగానే ఉంటాడు. పతలా హోతా హై ఇలా చెప్పచ్చు. డిస్పైట్ ఈటింగ్ ఎ లాట్ హీ ఈస్ థిన్. ఓకే, డిస్పైట్ ఈటింగ్ ఎ లాట్ హీ ఈస్ థిన్ అంటే ఎక్కువ తిన్నప్పటికీ అతను సన్నగానే ఉంటాడు ఇలా చెప్పచ్చు. త్వరగా తిను
జల్దీ ఖావో త్వరగా తిను. ఈట్ క్విక్లీ త్వరగా తిను. మేడ మీద తిను. ఛత్ పర్ ఖావో మేడ మీద తిను. ఈట్ ఆన్ ద టెర్రస్. ఆకలేస్తే తిను. అగర్ భూక్ లగి తో ఖావో. ఇఫ్ యు ఆర్ హంగ్రీ దెన్ ఈట్. నెక్స్ట్, ఆలస్యంగా తిను. దేర్సే అంటే ఆలస్యంగా. ఖావో తిను. దేర్సే ఖావో ఆలస్యంగా తిను. ఈట్ లేట్, ఇంకెలా తినాలి. ఔర్ కైసే ఖానా హై, ఇంకా కైసే ఎలా, ఖానా హై తినాలి. ఔర్ కైసే ఖానా హై ఇంకెలా తినాలి. హౌ ఎల్స్ షుడ్ ఐ ఈట్ అంటే ఇంకెలా తినాలి. నెక్స్ట్, ఇంకెంత తినాలి. ఔర్ కిత్నా ఖానా హై. హౌ మచ్ మోర్ షుడ్ ఐ ఈట్. ఇంటి బయట తిను. ఘర్ కే బాహర్ ఖావో. ఈట్ అవుట్ సైడ్ ద హౌస్ అంటే ఇంటి బయట తిను. నెక్స్ట్, ఇది కూడా తిను. యహ్ బీ ఖావో అంటే ఇది కూడా తిను. ఈట్ దిస్ ఆల్సో లేదా ఈట్ దిస్ టూ. ఇది కూడా తిను. ఇది తిను చాలు. బస్ యహ్ ఖావో. బస్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ అని అర్థం వస్తుంది అనమాట. ఇది మాత్రం తినచాలు అనే అర్థంలో బస్ అని యూజ్ చేస్తాం. బస్ యహ్ ఖావో అంటే ఇది తినచాలు. జస్ట్ ఈట్ దిస్. ఓకే, జస్ట్ అంటే కేవలం ఇది తినచాలు అనే అర్థంలో మనం జస్ట్ ఈట్ దిస్ అంటాం అనమాట. నెక్స్ట్, ఎక్కడైనా తిను. కహీ అంటే ఎక్కడైనా. ఖావో తిను. కహీ ఖావో ఎక్కడైనా తిను. ఈట్ ఎనీవేర్ అంటే ఎక్కడైనా తిను. ఎందుకు తినాలి. క్యో ఖానా హై. ఓకే, వై డూ ఐ హ్యావ్ టు ఈట్. ఎందుకు తినాలి. ఎప్పుడూ తినకు. కభీ మత్ ఖావో. కభీ అంటే ఎప్పుడు అని అర్థం వస్తుంది. ఎప్పుడైనా, ఇంకెప్పుడు, ఎప్పుడు కాదు, ఎప్పుడు లేదు, ఇలాంటి చాలా అర్థాల్లో మనం కభీని తీసుకోవచ్చు. ఎప్పుడో అలాంటి అర్థాల్లో మనం కభీని తీసుకోవచ్చు. కభీ ఖావో మత్ అంటే ఎప్పుడు తినకు. కభీ ఎప్పుడు కూడా, ఖావో మత్ తినకు. ఓకే, ఇలా చెప్పు. నెవర్ ఈట్ అంటే ఎప్పుడు తినకు. నెక్స్ట్, ఎవరు తిన్నారో అని చెప్పాలనుకున్నప్పుడు జిస్నే ఖాయా అని చెప్పొచ్చు అనమాట. జిస్నే ఖాయా. ఓకే, ఎవరు తిన్నారో వాళ్ళు వెళ్ళి చేతులు కడుక్కోండి. ఎలా చెప్పాలి. జిస్నే ఖాయా ఎవరైతే తిన్నారో, ఓ సబ్ వాళ్ళందరూ కూడా, జాకర్ వెళ్ళి, ఓకే, హాత్ ధోలీజియే కడుక్కోండి. హాత్ ధోలీజియే ఎలా అని చెప్పొచ్చు. జిస్నే ఖాయా ఎవరైతే తిన్నారో, ఓ సబ్ వాళ్ళందరూ కూడా, జాకర్ వెళ్ళి, హాత్ ధోలీజియే లేదా హాత్ ధోయే చేతులు కడుక్కోండి. అలా ఎవరైతే తిన్నారో అని చెప్పే అర్థంలో వస్తుంది. హూ ఏట్ అని చెప్తాం. ఓకే, హూ ఏట్ లేదా హూ ఈజ్ ఈటింగ్ అంటే ఎవరైతే తింటున్నారో. హూ ఈట్ ఎవరైతే తింటారో ప్రతిరోజు కూడా. ఓకే, సో ఇలా హూ అనేది యూజ్ చేస్తాం ఎవరైతే అనే అర్థంలో. ఓకే, నెక్స్ట్, ఎవరో తిన్నారు. కిసీనే ఖాయా ఎవరో తిన్నారు. ఓకే, సమ్వన్ ఎవరో, ఏట్ తిన్నారు. సమ్వన్ ఏట్ ఎవరో తిన్నారు. ఒక గంటలో తిను. ఏ ఘంటే మే ఒక గంటలో, ఖావో తిను. ఏ ఘంటే మే ఖావో అంటే ఒక గంటలో తిను. ఈట్ ఇన్ అన్ అవర్ అంటే ఒక గంటలో తిను. నెక్స్ట్, తింటే బాగుండు. కాష్ ఖాతా తింటే బాగుండు. ఐ విష్ ఐ వుడ్ ఈట్ నేను తింటే బాగుండు. కాష్ మై ఖాతా ఇలా చెప్తాం. కాష్ మై ఖాతా అంటే నేను తింటే బాగుండు. కాష్ మై ఖాతా నేను తింటే బాగుండు. ఐ విష్ ఐ వుడ్ ఈట్. తినడం కాకుండా నువ్వు పని కూడా చేయాలి. నువ్వు ఈ పని కూడా చేయాలి. ఓకే, ఖానేకే అలావా. ఇంతకుముందు ఖానేకే అలావా అంటే తినడం తప్ప అనే అర్థాలు కూడా చెప్పుకున్నాం కదా మనం. అలాగే ఖానేకే అలావా అంటే తినడం కాకుండా అని అర్థం. ఖానేకే అలావా తుమ్హే కామ్ భీ కర్నా చాహియే. ఖానేకే అలావా తుమ్హే ఏ కామ్ భీ కర్నా చాహియే. నువ్వు ఈ పని కూడా చెయ్యాలి. బిసైడ్స్ ఈటింగ్ యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఓకే, యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఇలా కూడా తినడం గురించి ఖానేకే బారేమే. తినడం గురించి ఏం ఆలోచించావు. ఖానేకే బారేమే క్యా సోచా. తినడం గురించి క్యా సోచా ఏం ఆలోచించావు. అబౌట్ ఈటింగ్. ఓకే, వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ఈటింగ్. తినడం గురించి ఏం ఆలోచించావు. నెక్స్ట్, తినబోతున్నాను. ఖానే వాలా హూ. మై ఖానే వాలా హూ. లేడీ అయితే ఖానే వాలీ హూ.
मै खाने वाला हूँ मैं खाने वाली हूँ తినబోతున్నాను ఐఎమ్ అబౌట్ టు ఈట్ లేదా ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఐఎమ్ అబౌట్ టు ఈట్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ తినమని చెప్పు ఖానే కేలియే తినమని కహో చెప్పు ఖానే కేలియే కహో తినమని చెప్పు ఓకే టెల్ హిమ్ లేదా టెల్ హర్ లేదా టెల్ దెమ్ టు ఈట్ లేదా ఆస్క్ హిమ్ ఆస్క్ హర్ ఆస్క్ దెమ్ టు ఈట్ టెల్ దెమ్ టు ఈట్ లేదా ఆస్క్ దెమ్ టు ఈట్ అంటే వాళ్ళని తినమని చెప్పు టెల్ హర్ టు ఈట్ లేదా ఆస్క్ దెమ్ టు ఈట్ అంటే వాళ్ళని తినమని చెప్పు తినమని అడుగు ఇలా చెప్పచ్చు ఓకే ఖానే కేలియే కహో ఉన్హే ఖానే కేలియే కహో వాళ్ళని తినమని చెప్పు ఉసే ఖానే కేలియే కహో అతను తినమని చెప్పు ఆమెను తినమని చెప్పు ఇలా చెప్పు తినలేదు అనుకో ఇలా ఏదైనా అనుకో ఊహించుకో ఇలా చెప్పేటప్పుడు మాన్లో అని చెప్తాం అనమాట మాన్లోకి తుమ్నే నహీ ఖాలియా ఓకే మాన్లో అనుకో కి ఏంటంటే తుమ్నే నహీ ఖాలియా నువ్వు తినలేదని అనుకో అజ్యూమ్ దట్ యూ డిడెంట్ హ్యావ్ లేదా యూ డిడెంట్ ఈట్ ఓకే అజ్యూమ్ అంటే ఊహించుకోవడం అజ్యూమ్ దట్ యూ డిడెంట్ ఈట్ నువ్వు తినలేదని అనుకో ఓకే సో ఈ విధంగా మనం నియర్లీ ఒక 100 సెంటెన్సెస్ ప్రతిరోజు మనం మాట్లాడుకునే సెంటెన్సెస్ ఒక వర్బ్ తీసుకుని చిన్న సెంటెన్సెస్ మనం చెప్పుకోవడం జరిగింది ఓకేనా సో ఇలాంటివి ఇంకా 500+ ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా మీరు చూడాలనుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేది బెస్ట్ ఆప్షన్ ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుని ఇలాంటి స్ట్రక్చర్స్ మీకు చెబుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ అలా మీరు మాట్లాడగలిగే ఎబిలిటీని డే బై డే మేము డెవలప్ చేసుకుంటూ తీసుకువెళ్తాం అన్నమాట దానివల్ల ఒక 3 months ఆఫ్ కోర్స్ హిందీకి అవైలబుల్గా ఉంది అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి 45 days కోర్స్ బిగినర్ లెవెల్ ఉంది 45 days ఇంటర్మీడియట్ లెవెల్ 45 days అడ్వాన్స్ లెవెల్ ఇలా స్ప్లిట్ చేయడం జరిగింది లెవెల్స్ని సో ఈ లెవెల్స్ని మీరు కంప్లీట్ చేస్తే హిందీ 3 months కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు హిందీ లాంగ్వేజ్లో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా చక్కగా మాట్లాడగలిగే ఎబిలిటీ మీకు వస్తుంది ఓకే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అండ్ హిందీ చాలా ఇంపార్టెంట్ ఓకే మీకు ఎన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఏమున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడగలగడం ఎదుటి వాళ్ళతో ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ హిందీ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉంటాయి సో అలాంటి భాషలు నేర్చుకోవడం అనేది చాలా మంచి అసెట్ అవుతుంది మీకు మీ కెరీర్కి కాబట్టి హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ని కాంటాక్ట్ చేయండి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మా కోర్సెస్ గురించి ఎవ్రీ మంత్ 5th అలాగే 25th బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ మంత్ బ్యాచ్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి సో మీరు మాకు కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ పూర్తిగా మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకో 1000 మంది తెలుగు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ